గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు మన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు అటు పెద్దవాగు భారీ గండి పడడం కానీ, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వటం, అనేక మంది రైతులు పంట పొలాలు నష్టపోయినరు. అలాగే అనేక మంది ప్రజలు కూడా తమ జీవాలు అంటే మేకలు, గొర్రెలు ఇట్లా అనేక ప్రాణులు ఇట్లాంటివి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి అంటే భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పెద్దవాగు లాంటి ప్రాజెక్టు అక్కడ గేట్ల విషయంలో, గేట్ల మరమ్మతుల విషయంలో ఎప్పటికప్పుడు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఏ ప్రాజెక్ట్ అయినా సరే. ఎందుకనంటే అక్కడ మరమ్మతులు సకాలంలో చేయనట్లయితే ఆ గేట్లు ఎత్తే విషయంలో కానీ తలెత్తేటటువంటి సమస్యల మూలంగా ఇవాళ అక్కడ నీటి నిల్వ అంటే కిందికి దిగువకు వెళ్ళాల్సినటువంటి నీరు పంపించకపోగా ఆ నీరంతా కూడా నిండిపోయి ఎక్కడికక్కడ గండ్లు పడి అంటే మొత్తం మీద లోతట్టు ప్రాంతాలన్నీ ఒకవైపు జలమయం అవ్వటం కానీ, లేదా ఆ గండ్లు పడి ఎక్కడికక్కడ కొట్టుకపోయి పంట పొలాల్లో కూడా ఇసుక తేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మనం ఈ వార్తలను బట్టి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అనేక మంది రైతాంగం, అనేక మంది ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇలాంటి మరెన్నో వార్తల్ని ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలుగా మనం చూద్దాం. ఈనాడు హై స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాం, విద్యావేత్తలు, విశ్రాంత IAS అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. శాసనసభ సమావేశాల్లో సిల్క్ యూనివర్సిటీ బిల్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ, ముసాయిదాపై సీఎం, డిప్యూటీ సీఎంల చర్చ అనే వార్తను చూడొచ్చు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే 3వ తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమించాలని యోచిస్తున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు, విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. విద్యారంగంపై, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చించారు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు అని చెప్పేసి కొంత మార్పులు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి వార్తలను చూడవచ్చు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాల్సినటువంటి పని. చాలామంది అంటే గతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి వేరు, ఇప్పుడున్న కొంతమంది ఇప్పుడు సిటీల్లో కానీ అంటే పట్టణాలలో కానీ ఉన్నటువంటి జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా చాలామంది ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, తల్లిదండ్రులు ఇటు తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉద్యోగంలో లీనమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ అంటే పిల్లల్ని సంరక్షించే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూడవచ్చు. చాలామంది తల్లిదండ్రులది ఉన్నది. అదేవిధంగా ఇవాళ ప్లే స్కూళ్ళు లాంటి ఏర్పాటు చేయడం వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే ఉన్నది. చూడాలి మరి ఇంకా రాబోయే రోజులలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాల్సిన అవసరం ఉంది. రాత పరీక్ష వాయిదా, నోటిఫికేషన్ వచ్చాక ఇదో 4వసారి. డిసెంబర్లో నిర్వహిస్తామన్న TGPSC, CDPO, EO పోస్టుల రాత పరీక్షలు రద్దు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని, తేదీలను తర్వాత ప్రకటిస్తామని, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అలాగే DSCకి గ్రూప్ 2కు మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి మొత్తం మీద అయితే గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేసినటువంటి వార్తలు మనం చూడవచ్చు. అల్లకల్లోలం, విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కలకలం. అంటే మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఆగిపోయిన 100ల కొలది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ అనే వార్తను మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకుల్లా వణికిపోయాయి.
చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేదా సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ క్రూడ్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లలో తాము విడుదల చేసిన అప్డేట్ లోపాల కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. జర్మనీలోని హంబర్గ్ విమానాశ్రయంలో టెర్మినల్ 1 చెక్ ఇన్ కేంద్రం వద్ద ప్రయాణికుల పడిగాపులు అనేటటువంటి ప్రపంచ దేశాల లోపల జరిగినటువంటి ఈ శాస్త్ర సాంకేతిక నైపుణ్యత రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజులలో అందులో తలెత్తుతున్నటువంటి సమస్యల వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా తదనుగుణమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సాంకేతిక నైపుణ్యతను కూడా రోజు రోజుకు అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంది. చూడాలి మరి ఇంకా రాబోయే రోజులలో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకునే అవకాశాలను అధ్యయనం చేస్తారో చూడాలి. గొల్లుమన్న పల్లెలు, పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గన్లు. అశ్వరావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం. చీకట్లోనే పలు గ్రామాలు, పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన పశువులు. పెద్దవాగు ప్రాజెక్టుకు గన్లు పడడంతో పాటు భారీ వర్షాలు, వరదలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైనటువంటి ఈ పరిస్థితిని చూడవచ్చు. ఇది మన రాష్ట్రంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చిన్న మాలినిలో కొట్టుకుపోయిన వంతెన అనేటటువంటి ఫోటోను మనం చూడవచ్చు. ఇక్కడ ఇలా వర్షానికి వరదలకు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మల్లారం వద్ద అలుగువాగులో పడ్డ ట్రాలీ వాహనం అని చెప్పేసి ఈ ప్రమాదకర సంఘటనను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కాటారం మండలం దేవరాంపల్లిలో నీట మునిగిన పత్తి పంట అని చెప్పేసి పత్తి పంటకు సంబంధించినటువంటి ఫోటోను మనం చూడవచ్చు. కానీ ఏది ఏమైనా చాలా చోట్లలో అంటే నష్టం జరిగింది చాలా ఎక్కువ మన రాష్ట్రంలో. కానీ కొంతమేరకే మనకి ఇక్కడ ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఇంకా తెలియనటువంటి అనేక ఊర్లు ఉన్నాయి, అనేక గ్రామాల ప్రజలు, అనేక పంట పొలాలు, అనేక మంది రైతులు నష్టపోయినరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని ఎక్కడ ఎలాంటి నష్టం సంభవించింది, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎంత పంట నష్టానికి గురైంది, అదేవిధంగా ఏ ఏ పద్ధతులలో మనం వాటిని భర్తీ చేయాలి, ఆ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోగలుగుతాం, ఆ ప్రజలను ఏ విధంగా సేవ్ చేయగలుగుతామో ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని ప్రజలను సకాలంలో ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ గండితో ఆనవాళ్లు కోల్పోయిన పెద్దవాగు ప్రాజెక్టు కుడికాల్వ, గొల్లుమన్న పల్లెలు. 4 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండలంలో సుమారు 2000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల పంట పొలాలు ఇసుక మెట్టలు, రాళ్ళు రప్పలతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పశువులు గల్లంతయ్యాయి. పలు చోట్ల ప్రజా రవాణా స్తంభించింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయింది. గురువారం రాత్రి ప్రాజెక్టుకు 3 చోట్ల భారీ గండ్లు పడడంతో వరద నీరు ఉప్పెనెల దిగువ ప్రాంతాలకు చుట్టేసింది. మొత్తం మీద ప్రాజెక్టు కట్టకు 25 చోట్ల గండ్లు పడ్డాయి. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి సాగునీరు అందించే కుడి కాల్వ పూర్తిగా ధ్వంసమైంది. తూము వద్ద భారీ గండి పడడంతో షట్టర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు ఎడంవైపు సుమారు 250 మీటర్ల భారీ గండి పడింది. 150 కోట్ల నష్టం వాటిల్లినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరదల దాటికి అశ్వరావుపేట మండలం వేదాంతపురం, ఊటపల్లి, రామన్నగూడెం, పెద్దవారిగూడెం, అనంతారం, గాండ్లగూడెం, కొండతోగు, మల్లాయిగూడెం గ్రామాలు అతలాకుతలమయ్యాయి. పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన భారీ గండితో గుమ్మడివల్లి, కోయారంగపురం, నారాయణపురం, బచ్చువారిగూడెం, కొత్తూరు, వడ్డిరంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటి చుట్టూ వరద నీరు చేరింది. ప్రాజెక్టుకు దిగువన
ఆనుకొని ఉన్న గుమ్మడివలిలో పదుల సంఖ్యలో ఇల్లు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి ఇళ్లలోని నిత్యావసరాలు, బీరువాలు, టీవీలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత గ్రామాల మధ్య రహదారులు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 2 రోజులుగా ముంపు ప్రభావిత గ్రామాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. తాగునీరు సరఫరా కాకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. టీవీ, బీరువా కొట్టుకుపోయాయి. పెద్దవాగు ఉప్పొంగి అకస్మాత్తుగా వరద వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. అతి కష్టం మీద అన్ని వస్తువులు వదిలేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్న. టీవీ, గ్యాస్ పొయ్యి, వెండి పట్టీలు, 10,000 నగదు, బీరువా కొట్టుకుపోయాయి. నా కుమారుడిని జ్ఞాపకార్థం పెట్టెలు దాచిపెట్టుకున్న ఫోటోలు, వస్తువులు నీళ్ళలో కలిసిపోయాయని ఆలకుంట్ల సత్యవతి, గుమ్మడివల్లి, అశ్వరావుపేట మండలానికి సంబంధించినటువంటి ఈ ఫోటోకు సంబంధించి వార్తను చూడొచ్చు. మొత్తం మీద ఈ పెద్దవాగు వల్ల చాలా గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి, చాలా పశువులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అనేక అంటే పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం అక్కడక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నాం. మరి ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడమే కాకుండా వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉంది, మరి సకాలంలో ఆ గేట్లు పనిచేస్తున్నాయా లేవా, లేకపోతే ఎగువ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరుని కిందికి దిగువకు ఏ విధంగా వదలగలుగుతాం, మరి వదులుతున్న దశలో కింది లోతట్టు ప్రాంతాలు ఏమన్నా జలమయమయ్యి అటు పంట నష్టాలు కానీ లేదా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఏమన్నా ఉన్నదా, ఇవన్నీ కూడా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎక్కడ లోపం ఉన్నదో కానీ ఇవాళ పెద్దవాగుకు పెద్ద గండ్లు పడడం వల్ల ఇవాళ ప్రాణ నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తినాయనంటే మరి ఇక్కడ జరిగినటువంటి నష్టంకు గల కారణం ఏంటి, ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. గ్రూప్ 2 వాయిదా వరుసగా 4వసారి పోస్ట్ పోన్. డిసెంబర్లో పరీక్షల నిర్వహణ, త్వరలోనే తేదీలను ప్రకటిస్తాం. టీజీపీఎస్సీ వెల్లడి. భారత్ సూపర్ బోని మహిళల ఆసియా కప్లో హర్మన్ ప్రీత్ సేన్ శుభారంభం. తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్పై ఘన విజయం. బంతితో దీప్తి, రేణుక, పూజ, శ్రేయాంక సత్తా. బ్యాట్తో మెరిసిన స్మృతి మందాన, అలాగే సెఫాలి వర్మ అనేటటువంటి వార్తను చూడొచ్చు. సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్క్ పాలన. గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు. వెల్ఫేర్ కోసమే 30,000 కోట్లు ఖర్చు. మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ. ఇంకో 30,000 కోట్ల మేరకు పాత అప్పులకు వడ్డీ పేమెంట్. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనే వార్తను చూడవచ్చు. మొత్తం మీద సంక్షేమ సర్కార్ అని చెప్పేసి ఈ హెడ్లైన్ చూసినట్లయితే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే సకాలంలో ఉద్యోగాలు, జీతభత్యాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాల ద్వారా కాలికి గజ్జగట్టి, గొంగడి భుజానేసి, పల్లె తిరిగి పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాల వైపు నడిపించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ప్రధాన కారణమైనటువంటి అనేక మంది కళాకారులు, కవులు, రచయితలు ఇవాళ వాళ్ళు అంటే మొత్తం మీద వాళ్లకు సకాలంలో జీతభత్యాలు అందించినటువంటి పరిస్థితి. దాదాపు 580 మంది కళాకారులు ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఎక్కడికక్కడ ఇప్పుడు వర్షాకాల సమయంలో అటు అంటే దోమకాటు వల్ల కానీ లేదా దోమలు పెరిగిపోవడం వల్ల కానీ ప్రజలకు ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలను తమ పాటల రూపంలో, తమ ఆటల రూపంలో, మాటల రూపంలో ఇవాళ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి అనేక మంది ప్రభుత్వ కళాకారులకు ఇప్పటికీ దాదాపు 3-4 నెలలుగా జీతాలు అందనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వాళ్ళు ఆ ఉద్యోగం మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కొంతమంది
అంటే కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, రెంటెడ్ హోమ్స్లో నివసిస్తున్నటువంటి అనేక మంది కళాకారులకి ఇవాళ మీరు సకాలంలో జీతాలు చెల్లించకపోతే మరి చాలామంది అటు రెంట్ కట్టలేక, ఇటు పిల్లల్ని చదివించుకోలేక, అటు తినడానికి తిండి లేక, అదేవిధంగా లోన్లు కట్టలేక అక్కడక్కడ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనారోగ్యానికి గురైనటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు రక్షించుకోలేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించి వారందరినీ ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం, రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైనే ఫోకస్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు, త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. అందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నది. ఎన్నికల హామీల అమలు, రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదనే విషయంపై లెక్కలు తీసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. దీని ఆధారంగా అధికార పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అనే వార్తను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం, దేశ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. సీఎం ఫారిన్ టూర్, వచ్చే నెల 3 నుంచి 11 వరకు అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటన, పెట్టుబడుల లక్ష్యంగా పయనం, నేడు హస్తినాకు రేవంత్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే పెట్టుబడులే లక్ష్యంగా పయనం. చాలామంది మన రాష్ట్రానికి సంబంధించి కానీ లేదా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పెట్టుబడుల కోసం ఇతర దేశాలకు పయనమయ్యి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతం నుంచి. నిజంగా మన దేశంలో ఇప్పటికీ అనేక వనరులు ఉన్నాయి, అంటే చాలా సంపద ఉంది, భూగర్భ గనులు ఉన్నాయి. వీటన్నిటిని వెలికితీసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ చాలాసార్లు మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం, ఎక్కువ శాతం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఇటు రాష్ట్రాలను కానీ ఇటు దేశాన్ని కానీ అభివృద్ధి చేస్తున్నట్లయితే మరి పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళు మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ వివిధ కండిషన్లు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ కండిషన్ల మధ్య ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనంటే మీరు నిజంగా అభివృద్ధి కంటే ఎక్కువ కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ పెట్టుబడులు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టించడం కాదు, మన దేశంలోనే లేదా మన రాష్ట్రంలోనే మనమే పెట్టుబడులు పెట్టే విధంగా, విదేశాలకు పెట్టుబడులు ఇచ్చే విధంగా మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసుకునే దిశగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 17 కోర్సుల్లో 20,000 మందికి అడ్మిషన్లు, ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజీల ప్రాంగణంలో సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హెడ్ క్వార్టర్ మెయిన్ క్యాంపస్ ఇక్కడే, డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల శిక్షణ, ఉపాధి కోసం పరిశ్రమలతో అనుసంధానం, అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో బిల్లుకు ఆమోదం, పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సమావేశం అనే వార్తను మనం చూడొచ్చు. పొంగుతున్న వాగులు వంకలు, ప్రాజెక్టులకు పెరిగిన వరద తాకిడి, మేడిగడ్డకు 30 లక్షల క్యూసెక్కుల పైగా నీరు, గేట్లు ఓపెన్ ఉండడంతో అంతే మొత్తంలో దిగువకు. వేరువేరుగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్లో చర్చిస్తాం, అనంతరం మార్గదర్శకాలు రిలీజ్, త్వరలోనే బీఆర్ఎస్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అనే వార్తను మనం చూడొచ్చు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై కేసు నమోదు చేసిన యూపీఎస్సీ, క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలకు సిద్ధం, భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రెడీ, ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ అనే వార్తను మనం చూడొచ్చు. ఆర్టికల్ 361పై న్యాయ సమీక్ష చేయండి, గవర్నర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వండి, సుప్రీంకోర్టులో పిటిషన్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ వేధింపుల ఇష్యూలో బాధిత మహిళ దాఖలు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు.
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు బ్రేక్. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన పనులు, బ్యాంకులు, ఎయిర్లైన్స్ సేవలపైన ఎఫెక్ట్. ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ కారణమని మైక్రోసాఫ్ట్ స్పష్టత. బగ్ను గుర్తించి వేరు చేశాం. క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ కర్ట్. మైక్రోసాఫ్ట్కు చెందిన విండోస్ సేవలకు శుక్రవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు కీలక సేవలపై దీని ప్రభావం కనిపించింది అనేటటువంటి వార్తను మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివాం. PG ECET కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి కన్వీనర్ రమేష్ బాబు, ఈ నెల 30 నుంచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, వచ్చే నెల 12-13న వెబ్ ఆప్షన్, ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభం అనేటటువంటి వార్తను చూడొచ్చు. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేకుంటే అంతే సంగతులు. ధరణి పోర్టల్ డేటాతో మాకు సంబంధం లేదు. భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక. POB డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే, ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలే అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ధరణి పోర్టల్ డేటాలో కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, POB ఆన్ బ్లాకింగ్ వంటి అనేక సమస్యలను పరిష్కరించుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ఆ ల్యాండ్ని అమ్మేద్దామనుకున్న సస్పెక్షన్ చేసుకుందామనుకున్న వారికి తహసీల్దార్లు జలకిస్తున్నారు. కలెక్టర్ ఆర్డర్ కాపీ చూపిస్తేనే ప్రాసెస్ పూర్తి చేస్తామని మెలిక పెడుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు కంగుతింటున్నారు అనేటటువంటి మొత్తం మీద భూమికి సంబంధించినటువంటి ధరణి పోర్టల్లో తలెత్తినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఒక్కొక్కటిగా బయట పడుతుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలామంది రైతులు ఈ భూములకు సంబంధించి చాలామంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా భూమి ఒకరి పేరు మీద ఉన్నది, అనుభవదారు ఇంకొకరుగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ భూమి ఉంటేనేమో రికార్డులు లేకపోవడం, రికార్డు ఉన్న చోటనేమో భూమి లేకపోవడం, ఇలాంటి అనేక రకాల సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా పరిపాలించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆనాడు మాట్లాడినటువంటి నాయకులు ఇవాళ అదే ధరణి పోర్టల్ తీసుకొచ్చేసి ఇవాళ లక్షలాది ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక ఇబ్బందులు ప్రజలకు ఎదురైనటువంటి పరిస్థితి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే దీనికి ప్రధాన కారణం ఆనాడు పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు. ఇవాళ ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోగా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు. మొత్తం మీద ఏదైతేనేం ఈ భూ సమస్య అనేది మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 4 జోన్లుగా మూసి ప్రక్షాళన సుందరీకరణకు DPR సిద్ధం. అందులో 15 బ్రిడ్జిలకు ప్రతిపాదనలు, 4 బాధ్యత బల్దియాకు, 11 బ్రిడ్జిల బాధ్యత HMDAకు. నిధుల కొరతతో PPP పద్ధతి పైనే మొగ్గు. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ ఉండేలా ప్లాన్. DPRపై త్వరలో సర్కారు కీలక నిర్ణయం. ఎకోలాజికల్ హెరిటేజ్ టూరిజం మెట్రోగా విభజన. మూసి ప్రక్షాళన సుందరీకరణకు DPR సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే సర్కారు ప్రకటన చేయనున్నది. మూసి పరివాహక ప్రాంతాన్ని ఎకోలాజికల్ హెరిటేజ్ టూరిజం మెట్రో ఇలా 4 జోన్లుగా అభివృద్ధి చేయాలని ఇందులో ప్రస్తావించినట్లు టాక్. ముందుగా నిర్ణయించిన 15 వంతెనల అంశంపై సైతం ఇందులో ఉన్నట్టుగా సమాచారం. చూడాలి మరి ఏ విధంగా సుందరీకరిస్తారు, ఏ విధంగా దాన్ని సమస్యను పరిష్కరిస్తారో చూడాలి. రేసు నుంచి బైడెన్ అవుట్. అమెరికా అధ్యక్ష పదవి బరిలో నుంచి వైదొలిగే ఛాన్స్. వారంలో డెసిషన్. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత, వయస్సు, ఆరోగ్య సమస్యలు ఇతర కారణాలే కారణమని చెప్పేసి చూడొచ్చు. నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. మైక్రోసాఫ్ట్ విపత్తు. ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం. బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవల్లో తీవ్ర అంతరాయం. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో బగ్తో తలెత్తిన సమస్య. ఇంటర్నెట్లో వాడే అన్ని రంగాలపై ప్రభావం. పలు దేశాల్లో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ. గందరగోళంగా మారిన విమానయాన సేనలు. శంషాబాద్లో 36 విమాన సర్వీసులు రద్దు. 7-8 గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు. టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా
విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్ డౌన్ అవ్వగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్టు విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు ఆటంకం తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్లో వచ్చిన బగ్తో ఈ ప్రమాదం జరిగినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే వార్తను మనం చూడాలి. ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి శాస్త్ర సాంకేతిక నిపుణులు ఇంకా ఎలా జాగ్రత్తలు తీసుకోబోతారో చూడాలి. మాఫీకి మరో మెలిక. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట. నెల రోజుల్లో చెప్తామంటున్న సర్కార్. లక్షలోపు అందరికీ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం. కాని వారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాల్లో పేర్లు లేక రైతుల్లో ఆందోళన. బ్యాంకర్లు, అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. మరో లిస్టు వస్తుందంటూ తిప్పి పంపుతున్న బ్యాంకర్లు. రుణగ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గరే. అయినా ఇన్ని లోపాలు ఎట్లా జరిగాయని రైతుల ప్రశ్న అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఎందుకనంటే మరి కారణం ఏంటో తెలియదు, కానీ చాలామంది రైతాంగానికి, అర్హులైనటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి వల్ల లక్షలోపు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందులో చాలామంది రైతుల పేర్లు లేవు. చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికీ ఇంకో విషయం ఇక్కడ మనం గమనించాలి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాత్సారం చేస్తూ రావడం వల్ల మరి 2 లక్షలు తీసుకున్నటువంటి రైతులకు వడ్డీ వల్ల 2 లక్షలు దాటి అంటే బ్యాంకుల దగ్గర ఇంకా ఎక్కువ జమైనటువంటి పరిస్థితి. ఈ తీసుకున్న అప్పు కంటే వడ్డీ ఇవి 2 కలిపితే 2 లక్షలు దాటినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎంత మేరకు ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తుంది? మరి మిగతా వడ్డీని రైతులే కట్టాలా, లేకపోతే 2 లక్షల లోపే రుణమాఫీ చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ 2 లక్షల రుణం తీసుకున్నటువంటి వాళ్ళు వడ్డీతో కలిపితే 2 లక్షలు దాటుతుంది. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే పరిస్థితి ఉన్నదా లేదా అనే విషయాన్ని క్లారిటీగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క అర్హులైనటువంటి రైతులు ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీపై చెప్పిందెంత చేసిందెంత, రైతులను దగా చేసిన రేవంత్ ఏదో ఘనకార్యం చేసినట్లు సంబరాలేందుకు, కొండను దవి ఎలుకను పట్టినందుక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. 1 లక్ష రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే. కాంగ్రెస్ అబద్ధాల గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు. కాంగ్రెస్ అబద్ధాలకు గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు. రేవంత్ సర్కారు చేసింది గోరంతా, చెప్పేది కొండంతా. రుణమాఫీకి ఎన్ని షరతుల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి వాక్యాలను చూడొచ్చు. అదేవిధంగా బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో చేపట్టిన నర్సులు. ఫోటోను చూడవచ్చు ఇక్కడ. నర్సింగ్ బదిలీల్లో రచ్చ. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పేర్లు మాయం. ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించని అధికారులు. బదిలీ కౌన్సిలింగ్లో చిచ్చుపెట్టిన సిఫారసు లేఖలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో నర్సుల ఆందోళన. డిపిహెచ్ గౌరవ్ కోటిలో రాత్రి దాకా రాస్తారోకో నిరసనలతో కౌన్సిలింగ్ నిలిపివేసిన అధికారులు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా గతం నుంచి కూడా చూస్తున్నాం. ప్రభుత్వ బదిలీల విషయంలో, ట్రాన్స్ఫర్ల విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడక్కడ లంచాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, లంచాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా డబ్బులు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ బదిలీలలో అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ అంటే నర్సింగ్ ఏదైతే నర్సింగ్ అంటే ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో చేపట్టినటువంటి నర్సుల పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ బదిలీల విషయంలో జరుగుతున్నటువంటి అవకతవకలకు గల కారణాలేంటో వెలికి తీసి అలాంటి వాటికి అంటే ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పై అధికారుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తూ అలాంటి అవకతవకలు జరగకుండా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈ బదిలీల విషయంలో ఇబ్బంది కలగకుండా, నష్టాలు జరగకుండా చూడాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 2 వాయిదా మనం ఇంతకుముందు పేపర్లో చదివాం. ఇటు వర్షాలు అటు వరద. వాయుగుండంగా మారిన అల్పపీడనం. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు.
వాగుల వరద ఉధృతి, రాకపోకల బంద్. దేవాదుల బరాజ్ 52 గేట్ల ఎత్తివేత, పెద్దవాగు కింద 400 ఎకరాల ముంపు. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి, పాలక మండలి, విధి విధానాల ఖరారు. 15 మంది ఉన్న అధికారులతో సబ్ కమిటీ. హైడ్రా కిందే అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ సపోర్ట్ వింగ్లు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు వరదలు, మరొక వైపు దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విపత్తు, వీటన్నిటి కారణంగా అనేక మంది ప్రజలు అటు విశ్వవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో తలెత్తినటువంటి సమస్య కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు అటు రైతులు పంట నష్టపోవడం కానీ, అదేవిధంగా ఇటు చాలా మేరకు రకరకాల నష్టాలు జరుగుతున్నాయి. ఇంట్లల్లో వండుకునే తినుబండరాలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, టీవీలు కానీ, బీరువాలు కానీ ఇవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా పశువులు కూడా నీట మునిగి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇట్లా ఒకవైపు పశువుల నష్టం, పంట నష్టం, అదేవిధంగా అనేక రకాల నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్ర సర్కారు యుద్ధ ప్రాతిపదికన ఇంకా ఈ వర్షాల వల్ల